హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వసపిట్టల స్టోరీస్. ఈ వీడియో మీ అందరికీ కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అదేంటంటే శివరాత్రి క్లీనింగ్ అనమాట. అది నేను పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది అనుకోండి, కానీ ఎందుకో నాకు ఇది రీల్స్ షేర్ చేయాలనిపించింది. అందుకని ఇప్పుడు చూసేద్దాం వీడియో ఎట్లా ఉంటుంది అనేది. అందులో మా బుడ్డి పాపతోని నేను చూసుకుంటూ ఎట్లా చేసుకున్నా అనేది ఈ వీడియో. ఇందులో ఒక క్యూట్ మూమెంట్ జరిగింది. అదేంటో ఇప్పుడు చెప్పేస్తా. అదేంటంటే మా ఆయన ఎప్పుడు నాకు గిఫ్ట్స్ తీసుకురారు, అంటే సర్ప్రైజ్ చేయడం. ఎందుకనంటే ఆయనకి ఏం తెలీదు, అంటే నాకు ఏం నచ్చుతుంది మళ్ళీ తెచ్చినాక మనం ఎట్లా పేర్లు పెడతాం మన అందరికీ తెలిసిందే. అట్లా తెచ్చినంత తర్వాత నచ్చుతుందా నచ్చదా మళ్ళీ అదొక డౌట్, ఎందుకులే అన్నట్టు. ఆయన ఏమైనా కావాలి అని అంటే నన్ను డైరెక్ట్గా అడిగి అది బుక్ చేస్తారు, లేకపోతే లేదు అన్నట్టు. తన సొంతంగా ఆలోచించి నాకు అడగకుండా తెచ్చిన గిఫ్ట్ కాబట్టి అది నాకు కొంచెం స్పెషల్ అనమాట. అందులో ఇది బ్రేస్లెట్. ఇంకా నేను ఎప్పటి నుండో అంటున్నాను అనమాట, ఒక చేతికి వాచ్ ఉంది కానీ ఇంకో చేతికి బ్యాంగిల్ నాకు టైంకి దొరకట్లేదు అని అంటే, ఇక అది ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారో తెలియదు కానీ ఇట్లా నాకు బ్రేస్లెట్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా మనకు కొంచెం తొందర ఎక్కువైపోయి అది ఓపెన్ చేయడం కూడా నేను మర్చిపోయి నేను అట్లనే హ్యాండ్కి వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అట్లా నేను అది చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంటే మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసి మా ఆయనతో వేయించుకుందాం అన్నట్టు నేను అది తీసేసాను. అసలు నేను ఆ ఇల్లు చదిరేది కూడా మర్చిపోయినా, నేను అది అట్లనే కూర్చున్నాను అనమాట. ఇంకా మా ఆయనతో ఒకసారి వేయించుకుందాం నా చేయికి అన్నట్టు మా ఆయన దగ్గర వేయించుకున్నాను ఒకసారి. అదేంటో అదొక చిన్న సంతోషం అంతే, వాళ్ళ దగ్గర నుంచి వేయించుకుంటే. ఇక్కడ నా ఫేస్లో అర్థమైపోయి ఉండొచ్చు మీకు నేను ఎంత హ్యాపీగా ఉన్నా అనేది. ఇట్లాంటివి చాలు కదండి మనకి చిన్న చిన్న మెమరీస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లు అంతా చిందరవందరగా ఉందని అదంతా పక్కన పెట్టేసి ఇక తినేసి మేము పడుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా నా పని నేను స్టార్ట్ చేసిన. ఏ మాటకు ఆ మాట, పిల్లల్ని పెట్టుకొని ఇల్లు క్లీన్ చేయడం అంటే చాలా కష్టం అండి. ఇంకా అట్లా ఆమెను మధ్య మధ్యలో పడుకోబెడుతూ లేపుతూ తినబెడుతూ అట్లా నా పని అంతా అయిపోయేసరికి 2 days టైం పట్టింది. అట్లా ఉన్న రూమ్ని ఇట్లా రెడీ చేసేసిన. మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చేయండి. శివరాత్రికి క్లీనింగ్ ఎవరెవరు చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి నాకు. ఇంకా మా పిల్లలకి నేను టీవీ ఆన్ చేసినప్పుడల్లా వెనక్కి జరగండి అని చెప్పలేకపోతానండి అసలు. అందుకే నేను చాలా తక్కువ టీవీ ఆన్ చేస్తా, ఒక 1/2 hour 1 hour అంతే. ఇంకా ఇదండి శివరాత్రి క్లీనింగ్. మీ ఇంట్లో కూడా క్లీనింగ్ అయ్యే పోయి ఉంటుంది. అసలు ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది, ఎడిటింగ్ అయ్యేసరికి చాలా టైం పట్టింది. ఇంకా ఇక్కడ మా బుజ్జి పాప హెయిర్ స్టైల్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అంతేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు బాయ్.